డాక్టర్ స్టాక్ కార్యక్రమానికి స్వాగతం. మనతో పాటు ఉన్నారు ఆర్థోపెడిక్ డాక్టర్ తరుణ్ రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే. రెడ్డి గారు ఎట్లా ఉన్నారు సార్? ఫైన్. మీరు ఎలా ఉన్నారు? ఫైన్ అండి. సార్, ఏజ్తో పని లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఎముకలకు సంబంధించి చాలా రకాల ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. స్పైనల్ కార్డ్ దగ్గర నుంచి మొదలుకొని మోకాళ్ళ వరకు. అసలు ఎముకలలో సమస్యలు రావడానికి కారణాలు ఏంటి అంటే? ఫస్ట్ 2 థింగ్స్ ఉంటాయండి. ఫస్ట్ ఏజ్ రిలేటెడ్, అది మోస్ట్ కామన్. ఓకే. ఎంత ఏజ్ పెరుగుతుంటే దాన్ని బట్టి ఆటోమేటిక్గా బోన్స్ అన్ని అరుగుతుంటాయి. బోన్ అరగడం అంటే బాడీ వెయిట్ అంతా బోన్స్ మీద పడుతుంది కాబట్టి ఈ ఎముకలకు సంబంధించి నొప్పులు వస్తూ ఉంటాయి. అదొక్కటనే కాదు, ప్లస్ మనం చేసే పని, మనం కూర్చునే విధానం, మనం డే టు డే వర్క్ ఏమేం చేస్తాము, మన ఎవ్రీడే హ్యాబిట్స్ ఏమేంటి, అన్నిటి మీద బేస్డ్ ఉంటుంది. ఓన్లీ ఒక్క థింగ్ అనే ఉండదు. ఏ వయసు నుంచి రావచ్చు అంటారు ఎముకలకు సంబంధించి? పిల్లల్లోనా, మిడిల్ ఏజ్కి వచ్చినాకనా, ఏ ఏజ్కి వచ్చిన తర్వాత ఈ సమస్యలు ఎక్కువగా చూస్తూ ఉంటాం మనం? ఈ టైంలో అయితే ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎవరైతే ఉన్నారో మా దగ్గరికి వచ్చే మోస్ట్ ఆఫ్ దెమ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉంటారు. నెక్ పెయిన్ తోటి వచ్చే వాళ్ళందరూ. సో ఈ టైంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అందరూ ఎక్కువ కంప్యూటర్స్ మీద వర్క్ చేయడము అండ్ వాళ్ళ నెక్ స్టిఫ్నెస్ రావడము, ఎందుకంటే ఎక్కువ ఉంగి వాళ్ళ నెక్ బెండ్ చేయడం వల్ల అండ్ లాంగ్ టైం కూర్చుంటారు. వాళ్ళు ఎక్కువసేపు అటు ఇటు కదలకుండా ఉంటారు. సో వాళ్ళ ఎంత బ్యాడ్ పాస్చర్లో కూర్చుంటారో దాని బేస్ మీద మన నెక్ మీద చాలా ఎఫెక్ట్ ఉంటుంది. మన ప్రతి పొజిషన్, మన నెక్ బెండింగ్ మీద ప్రతిసారి ఎంత బెండ్ అవుతామో అంత హెడ్ వెయిట్ అంతా మన నెక్ మజిల్స్ మీద. సిస్టమ్ వర్క్ చేసే వాళ్ళు సర్వైకల్కి సంబంధించి ఇబ్బందులు పడకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వాళ్ళ కూర్చునే పాస్చర్, వాళ్ళు యూజ్ చేసే చైర్, వాళ్ళ బ్యాక్ స్ట్రైట్గా పెట్టుకొని నెక్ స్ట్రైట్ గుంచుకొని వాళ్ళు చూసేటప్పుడు ఇట్లా బెండ్ కాకుండా ఇదే మన ఐ సైట్ ఎంత వెళ్తుందో అదే లెవెల్ మనకు స్క్రీన్ ఉండాలి. సో ఆ లెవెల్లో ఉంటే వాళ్ళకి నెక్ ఎక్కువ బెండ్ కాదు, వాళ్ళకి స్ట్రెయిన్ ఎక్కువ ఉండదు. సో ఆ విధంగా అండ్ కొన్ని డే టు డే ఎక్సర్సైజ్, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసుకోవడము, సో అవన్నీ చేస్తుంటే వాళ్ళకి నెక్ పెయిన్ రాకుండా ఉంటుంది. సార్, అదేవిధంగా నడుము నొప్పి కూడా, బ్యాక్ పెయిన్ కూడా ఈ మధ్య చాలా చాలా పెద్ద ఎత్తున సఫర్ అవుతూ ఉన్నారు. అవునవును. ఎస్ సార్, అది ఎందుకు వస్తుంది అంటారు? బ్యాక్ మనం ఎంత కొంతమంది బైక్స్ మీద వెళ్తుంటారు, స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి అండ్ చాలా స్పీడ్ బ్రేకర్స్ అవి అండ్ కూర్చునే విధానం, మెయిన్ ఏదైనా కూర్చునే విధానం మీద బేస్డ్ ఉంటుంది. అండ్ మన వెన్నెముక పక్కన మజిల్స్ ఉంటాయి. సో అవి స్ట్రెయిన్ అయినా కానీ నడుము నొప్పి రావచ్చు, బొక్కలు అరిగిపోయినా నడుము నొప్పి రావచ్చు. డిస్క్ బల్జ్ అని ఉంటుంది, 2 వర్టిబ్రేస్ అంటాము, లంబర్ వర్టిబ్రే మధ్యలో డిస్క్ ఉంటుంది. అది ఒకవేళ బయటకు వచ్చి నరానికి ఏమైనా ఒత్తుకున్నా కానీ మనకు నొప్పి రావడం, తీపి తీయడం, కరెంట్ షాక్ లెక్క రావడం అయినా అవుతుంటాయి. ఈ షోల్డర్ పెయిన్స్ కూడా వస్తూ ఉంటాయి, స్పోర్ట్స్ ఇంజురీస్ అవుతా ఉంటాయి. అవునవును సార్, వీటికి స్పోర్ట్స్ ఇంజురీస్ ఇప్పుడు కొంతమంది, మొన్న మా దగ్గర ఒక పేషెంట్ వచ్చారు సార్, ఆయన 22 years అబ్బాయి, హెవీ వెయిట్ లిఫ్టింగ్ చేస్తున్నాడు. సో ఆ టైంలో ఆయన బాడీ పాస్చర్ ఆర్ ఎలా డంబుల్స్ మోస్తున్నాడో అది తప్పున్నా కానీ ట్రైనింగ్ కరెక్ట్ గా తీసుకోకుండా ఇష్టం ఉన్నట్టు కొత్తగా ట్రై చేసే వాళ్ళందరికీ అలా అవుతుంటది. అంటే అది ఒక్కటే కాదు, ఇప్పుడు క్రికెట్ ఆడినా కానీ బ్యాడ్మింటన్ ఏదైనా వార్మప్ చేయకుండా, ఏం మన ప్రాపర్ ట్రైనింగ్ లేకుండా నార్మల్గా వెళ్ళేంత వరకు పర్లేదు, ఎక్స్ట్రీమ్కి వెళ్ళిందంటే అప్పుడు స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా సార్, స్పైన్ కి సంబంధించి మేజర్ గా వచ్చే డిసీజెస్ ఏంటి సార్, ఇబ్బందులు ఏంటి? మోస్ట్ కామన్ డిస్క్ బల్జ్ అంటామండి. డిస్క్ బల్జ్ అంటే 2 వర్టిబ్రేస్ ఉంటాయి, 2 బొక్కల మధ్యలో ఒక డిస్క్ ఉంటుంది, అది జెల్లీ లెక్క ఉంటుంది అనుకోండి. అది మనకు షాక్ అబ్జర్వర్లకి హెల్ప్ అవుతుంది. సో ఎప్పుడైతే మన ఏజ్ పెరుగుతుంటుందో దానికి ఒక చిన్న రెంట్ అవ్వడం వల్ల దాంట్లో పాటు ఉన్న గుజ్జు బయటకు వస్తుంది. దాన్ని వెన్నుపూసలోంచి వచ్చే నరాలన్నీ అక్కడ దాన్ని ఒత్తిడి వల్ల మనకి కాలు తీపి రావడం అలా, అది మోస్ట్ కామన్. ఎందుకు ఈ సమస్య ఎందుకు వస్తుంది అంటారు? బరువు లేపడం వల్లనేనా? అలానే కాదు, బరువు లేపడం అదొక రీజన్, బట్ అంటే స్పెసిఫిక్ ఇదే రీజన్ అట్లా కూడా ఏముండదు. అండ్ అందరికి డిస్క్ బల్జ్ ఉన్న ప్రతి ఒక్కరికి ప్రాబ్లం అంటూ ఏముండదు. కొంతమందికి ఉంటుంది, సిమ్టమ్స్ ఏమి ఉండవు. సో ఆ టైంలో వాళ్ళకి ట్రీట్మెంట్లు అట్లాంటివి ఏం అవసరం ఉండదు. నార్మల్ ఫిజియోథెరపీ చేసుకుంటూ మా పాస్చర్ మెయింటైన్ చేస్తూ నార్మల్గా ఉన్నా కానీ సరిపోతుంది. ఒకవేళ సివియర్ ప్రాబ్లమ్స్ ఉండి ఎక్కువ వెన్నుపూసని కంప్రెస్ చేస్తూ నరాలు ఒత్తిడి ఎక్కువ అయిపోయి మన కాలి మీద మనకి పట్టు కూడా లేకుండా నడిచేటప్పుడు కూడా కష్టం అవుతుంది, అలాంటి వాళ్ళకి అండ్ చాలా నొప్పి పుడుతుంది, చాలా సంవత్సరాల నుంచి ఉంది, అలాంటి వాళ్ళకి సర్జరీ చేయొచ్చు. నొప్పులు వస్తాయి జనరల్ గా, ఇది కామన్ గా వచ్చేదే అని అనుకోవటం ఎప్పుడు లేదు, ఇది ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళాలి, ట్రీట్మెంట్ తీసుకోవాలి అనే పరిస్థితి ఎప్పుడు కనిపిస్తుంది అంటారు? అలా మనం సొంతంగా డిసైడ్ చేస్తానికి ఏముండదు. లేదు. ఓకే, స్టార్టింగ్ లో మేబీ ఒక 1 to 2 days 3 days 1 week మీకే అర్థమవుతుంది, పర్సన్ టు పర్సన్ బాడీకి అర్థమవుతుంది. ఓకే ఫైన్, నేను ఇంతవరకు బాగానే ఉన్నాను,
నా వల్ల కావట్లేదు వెళ్ళాలి డాక్టర్ దగ్గరికి అన్నప్పుడు యూ హ్యావ్ టు కమ్. అండ్ అలానే మైండ్లో ఉండి డాక్టర్ దగ్గర రాకుండా ప్రొలాంగ్ చేస్తే ఉన్న డిసీజ్ ఇంకా ప్రోగ్రెస్ అవుతుంది. ఎస్, ఈ సమస్యలు గుర్తించేది ఎట్లా? ఒక ఎక్స్రే సరిపోతుందా, ఎంఆర్ఐ తీయాలా, లేకుంటే మీరు చెక్ చేసి దాన్ని ఫస్ట్ పేషెంట్ రాగానే ఫస్ట్ ఫిజికల్ ఎగ్జామినేషన్ చేస్తాం. ఎస్ సార్. సో పేషెంట్కి ఏ మూమెంట్లో ప్రాబ్లం అవుతుంది, మెట్లు ఎక్కుతుంటే ప్రాబ్లం ఉందా, దిగుతుంటే ప్రాబ్లం ఉందా, మోకాళ్ళకు సంబంధించి, మోకాళ్ళు వెన్ను కూడా. అవును. సో మనం ముందు వంగినప్పుడు మనకు ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, వెనక్కి ఉన్నప్పుడు ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. సో కొన్ని టెస్ట్స్ ఉంటాయి ఫిజికల్ ఎగ్జామినేషన్. సో ఆ పేషెంట్ చెప్పే హిస్టరీ, నాకు ఎలా స్టార్ట్ అయింది, ఇది చేస్తుంటే స్టార్ట్ అయింది, ఇన్ని రోజుల నుంచి స్టార్ట్ అయింది. సో ఈ అన్ని బేసిస్ మీద మనం ఒకవేళ బోన్ ప్రాబ్లం ఉందా, లేకపోతే కార్టిలేజ్ ప్రాబ్లం ఉందా, ఏముందా, లేకపోతే మనకి డిస్క్ బల్జ్ ఏమన్నా ఉందా అని చూసడానికి మనం వేరియస్ టెస్ట్స్ ఉంటాయి. దాంట్లో ఫస్ట్ బోన్స్కి అయితే ఎక్స్రే తీస్తాం. ఓకే సార్. అదే డిస్క్ బల్జ్ అట్లుంటే ఎంఆర్ఐ తీస్తాం. సో మనకి డిస్క్ బల్జ్ ఉన్నదా లేదా అన్నది మనకి ఎక్స్రేలో కనపడదు. సో మనం ఖచ్చితంగా ఎంఆర్ఐ తీసుకోవాలి. కార్టిలేజ్ ఏమన్నా రొటేటర్ కఫ్ టేర్స్ అంటాం షోల్డర్స్ లో, దానికి కూడా మనము ఎగ్జామినేషన్ చేసి తర్వాత ఎంఆర్ఐ సజెస్ట్ చేస్తాం. ఎక్స్రేలో మనకి ఏం కనపడదు అలా. ఓకే సార్, జనరల్గా అందరూ అంటూ ఉంటారు ఎముకలు అరిగిపోయినాయి, వెన్నెముక అరిగిపోయింది, లేకుంటే మోచెప్పు అరిగిపోయింది, మోకాలు అరిగిపోయింది. నిజంగా ఎముకలు అరిగిపోతాయా? అరిగిపోవడం అంటే అక్కడ మనకు ఒక లైన్ కార్టిలేజ్ ఉంటుంది. ఇప్పుడు మోకాలుకి చూడండి, ఈ వైట్ కలర్ ఏదైతే ఉందో ఇది కార్టిలేజ్ అంటాం, ఇది బోన్. సో ఎప్పుడైతే ఇది అరిగిపోతుందో అప్పటి నుంచి ఈ ఏరియా నుంచి మనకి సైడ్ నుంచి బోన్ రావడము అలా ఫామ్ అవుతూ ఉంటుంది. అండ్ ఎప్పుడైతే ఇది అరిగిపోతుందో మనకి ఎప్పుడైతే మోకాలు ఇలా మూమెంట్ ఎప్పుడైతే అవుతుంటుందో ప్రతిసారి మూమెంట్ అవుతున్నప్పుడు ఇది రాసుకుంటుంది. సో దాని గుజ్జు లేనప్పుడు ఇది గుజ్జు అనుకోండి, వైట్ అంతా గుజ్జు, కార్టిలేజ్ అంటాం. సో ఎప్పుడైతే ఇది అరిగిపోతుందో అప్పుడు మనకి మోకాలు నొప్పి రావడం స్టార్ట్ అవుతుంటుంది. మోకాలు నొప్పి అంటే అరిగిపోతేనే వస్తుందని ఏం లేదు. ఇక్కడ మోకాలు చుట్టూ ఇట్లా టెండన్స్ ఉంటాయి, యాంటీరియర్ క్రూషియేట్, పోస్టీరియర్ క్రూషియేట్ లిగమెంట్స్ ఉంటాయి, మెనిస్కై ఉంటాయి. సో ఇప్పుడు ఇవన్నిట్లోంచి దేనికి ఏది వచ్చినా సరే మనకి ప్రాబ్లం రావచ్చు. సో మనం మోకాళ్ళు అరిగిపోయినందుకే వచ్చిందా, లేకపోతే లిగమెంట్స్ డ్యామేజ్ అయిందా, మూమెంట్ చేస్తుంటే వస్తుందా లేదా అన్నది మనం డిసైడ్ చేసుకోవాలి. అది డాక్టర్ చెప్తారు. ఎముకల అరుగుదల అయితే ఉంటుంది. ఇదే ఎముక పార్టే, ఎముక పార్టే ఇదే అరిగిపోతుంది. దాని వల్లనే మనకి ఎక్స్ట్రా బోన్ గ్రోత్ ఫామ్ అవుతుంది. ఎముకలకు సంబంధించి కీళ్ళ వాతం అంటూ ఉంటారు, ఏంటి సార్ అది? దాన్ని రుమటాయిడ్ ఆర్థరైటిస్ అన్నట్టు. రుమటాయిడ్ ఆర్థరైటిస్ లో మన బాడీ మన సెల్ఫ్ ఆ కార్టిలేజ్ గుజ్జు చూపించాను కదా, దాని మీద ఎఫెక్ట్ చేయడము, ఎక్కువ నీళ్లు చేరడం, మోకాళ్ళలో వేడిగా అవ్వడము, పొద్దున్నే వాళ్ళకి చిన్న చిన్న జాయింట్స్ లో నొప్పులు ఎక్కువ పుట్టడము, ఎర్లీ మార్నింగ్ లేవగానే వాళ్ళకి స్టిఫ్ అవుతుంది, కొంచెం మూవ్మెంట్ చేయగానే మళ్ళీ రిలాక్స్ అవుతుంది. సో అలా సిమ్టమ్స్ ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వస్తే కొన్ని టెస్ట్ ఉంటాయి, బ్లడ్ టెస్ట్ చేయాలి. దాంతోపాటు మోకాళ్ళు అరిగినాయా లేదా తెలుసుకుంటానికి మనం ఎక్స్రే తీసుకోవచ్చు. దాని బేస్ మీద మనం మెసేజ్ చేసి చెప్పు. జనరల్గా మీరు చిన్న చిన్న బోన్స్ అన్నారు, ఖాళీగా కూర్చున్నప్పుడు ఇట్లా టిక్ టిక్ అంటా ఉంటాం, దీనివల్ల ఇబ్బంది సార్? ఏముండదు, అట్లే ఉండదు. అక్కడ జస్ట్ గ్యాస్ ఫామ్ అవుతుంది, దాన్ని మనం బ్రేక్ చేస్తాం అంతే తప్ప దానివల్ల ఎటువంటి అట్లే ఉండదు. ఫిజియోథెరపీకి వద్దాం సార్. ఈ మోకాల నొప్పులు కావచ్చు, వెన్ను నొప్పులు కావచ్చు, షోల్డర్ పెయిన్స్ కావచ్చు, ఫిజియోథెరపీ కొంత ఉపయోగపడుతుంది చాలా. ఆర్థోపెడిక్స్ లో డాక్టర్ ఎంత చెప్తారో దాంట్లో మెజారిటీ పోర్షన్ ఫిజియోథెరపీ పార్ట్ కూడా ఉంటుంది. ఎంత హెల్ప్ అవుతుందో దట్ ఈస్ ఇమెన్స్. ఎందుకంటే ఇప్పుడు మన ఏ మోకాళ్ళు అయినా సరే, ఏ జాయింట్ అయినా సరే కండరాలు గట్టిగా ఉండాలి, దానికి ఎక్సర్సైజ్ ఉండాలి. కొన్నిసార్లు పట్టేస్తుంటాయి, అల్ట్రాసౌండ్ థెరపీ, అట్లా వేరియస్ థెరపీస్ ఉంటాయి. దాంతోపాటు మన కొంచెం కండరాలు కొంచెం టెన్స్నెస్ నుంచి తగ్గియడము, లేకపోతే ఒకవేళ పట్టుకునే అంటే దాన్ని రిలాక్స్ చేయడము అండ్ ట్రాక్షన్ ఇవ్వడము. సో ఈ థింగ్స్ అన్నీ ఉంటాయి ఫిజియోథెరపీలో. వీల్ ఎక్సర్సైజ్ ఉంటాయి షోల్డర్స్కి. సో అవన్నీ చేయడం వల్ల మన జాయింట్స్ కొంచెం ఫ్రీ అవుతాయి, లూజ్ అవుతాయి. సో మనకు మూమెంట్ మంచిగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రోజన్ షోల్డర్ ఉంటుంది డయాబెటీస్, వాళ్ళు కొంచెం మూమెంట్ చేస్తుంటే ఏ సైడ్ మూమెంట్ చేసినా పెయిన్ ఉంటుంది. సో వాళ్ళలో కొన్నిసార్లు మనము ఫిజియోథెరపీ తోటే కంప్లీట్గా క్యూర్ చేసుకోవచ్చు. సో టాబ్లెట్స్, ఫిజియోథెరపీ, ఎక్సర్సైజ్, దీస్ ఆర్ వెరీ క్రూషియల్, వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. సార్ ఈ ప్రో హెల్త్ మల్టీ స్పెషాలిటీ క్లినిక్ గురించి చెప్పండి. ఇది మణికొండ మర్రిచెట్టులో ఉందండి. సో ఇక్కడ చాలా అన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఫిజిషియన్ ఉంటారు, డర్మటాలజిస్ట్, న్యూరాలజిస్ట్, ఆర్థోపెడిషియన్, గైనకాలజిస్ట్ అవైలబుల్ ఉంటారు. సో ఎనీ టైం అందరు అవైలబుల్ ఉంటారు. సో మీరు వచ్చే ముందు ఒకసారి మా మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ ఉంటారు, వారికి ఒకసారి కాల్ చేస్తే వాళ్ళు ఎమ్మటే ఏ డాక్టర్ అయినా సరే సండే అయినా కానీ మీకు హెల్ప్గా ఉంటుంది. ఒకవేళ అన్ని హాస్పిటల్స్ క్లోజ్ ఉన్నా కానీ ఈ క్లినిక్ ఓపెనే ఉంటుంది. సో మీరు ఎప్పుడైనా వచ్చి చూపించుకోవచ్చు. ఎస్,
థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. ఎముకలకు సంబంధించి ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయి, ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆ వివరాలను చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది వాటి డాక్టర్ స్టాక్. మరో డాక్టర్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి జై స్వరాజ్య టీవీ.